ఈ చాప్టర్లో, ఈ ఎక్సర్సైజ్లో, ఈ సెమిస్టర్లో లాస్ట్ ప్రాబ్లం ఇదే. సో ప్రాబ్లం నెంబర్ 10. ఓకేనా? ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ రాంబస్ ఇఫ్ ఇట్స్ వెర్టిసెస్ ఆర్ 3, 0, 4, 5, -1, 4 అండ్ -2, -1 టేకెన్ ఇన్ ఆర్డర్. 4 వెర్టిసెస్ ఇచ్చాడు, అవన్నీ కూడా రాంబస్ యొక్క వెర్టిసెస్ అంట. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఏరియా ఆఫ్ రాంబస్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. టెక్స్ట్ బుక్లో మీకు హింట్ ఇచ్చాడు. రాంబస్ యొక్క ఏరియా ఏమన్నాడు? హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ది డయాగోనల్స్ అన్నాడు. ఇది అందరికీ తెలిసిందే. ఫార్ములా ఆఫ్ d1 ఇంటూ d2, 2 డయాగోనల్స్ కడతాం. ఆ వచ్చిన వాల్యూని ప్రొడక్ట్ చేసి దాంట్లో ఆఫ్ చేస్తే రాంబస్ యొక్క వాల్యూ అనేది మనకు వస్తుంది. ఓకేనా? సో చూడండి, రాంబస్ ఇచ్చాడు కదా మనకి. సో రాంబస్ రాసేద్దాం. ఓకేనా? సో ఇది ఒక రాంబస్ నాన్న. ఓకేనా? వాడిచ్చింది రాంబస్ ఇచ్చాడు కాబట్టి రాంబస్ తీసుకున్న. దీంట్లో మనకి 2 డయాగోనల్స్ ఉంటాయి. ఇది ఒక డయాగోనల్, ఇది ఒక డయాగోనల్. ఓకేనా? సో రాంబస్లో 2 డయాగోనల్స్ కూడా గీసాం. ఇచ్చిన పాయింట్స్ వరుసగా వేసేద్దాం నాన్న. ఇచ్చిన పాయింట్స్ ఇది ఏ అనుకుందాం. ఏ 3, 0, ఇది బి కనిపిస్తుందా? బి 4, 5, 4, 5. ఇది సి. ఆర్డర్లో రాయాలన్న. ABCD ఇలా ఆర్డర్లో రాయాలి. ABCD ఇలా రాస్తే ఆన్సర్ రాదు. ఓకేనా? అందుకే వాడు ఆర్డర్ అని అన్నాడు. ఓకేనా? సి ఎంత? -1, 4, -1, 4. ఇక చివరిది డి ఎంత ఇచ్చాడు? -2, -1. సో రాంబస్ యొక్క 4 వెర్టిసెస్ కూడా మనం తీసేసుకున్నాం. ఓకేనా? అయితే రాంబస్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ డయాగోనల్స్. అంతేనా? ముందు డయాగోనల్స్ కట్టాలి. కాబట్టి సొల్యూషన్ అని రాయండి. రాసి గివెన్ పాయింట్స్ ఇచ్చినటువంటి బిందువులు ఏ 3, 0, బి 4, 5, సి -1, 4 అండ్ డి -2, -1. ఓకేనా? ఇందులో ఒక డయాగోనల్ ఏంటి? ఏసీ. రెండో డయాగోనల్ ఏంటి? బీడి. సో డయాగోనల్ ఏసీ కడదాం. ఓకేనా? డయాగోనల్ ఏసీ. సో డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇదే కదా డిస్టెన్స్ ఫార్ములా. సో ఏసీలో చూడండి, ఏ దగ్గర 3, 0 ఉంది, సి దగ్గర -1, 4 ఉంది. x2 - x1 కదా. 1 -3. x2 అంటే ఇక్కడ -1, x1 అంటే 3. ఓకేనా? సో ఆ 2 వాల్యూస్ రాస్తున్నాను. చూడండి, √(x2) అంటే -1 వచ్చింది, -x1 అంటే 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 4, y1 అంటే 0, 4 - 0, 4 - 0 హోల్ స్క్వేర్. ఓకేనా? సో చూడండి నాన్న, √(-1, -3) కలిపితే -4 నాన్న, -4 స్క్వేర్. 4 - 0 4 నాన్న, 4 స్క్వేర్. సో √(-4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 4 స్క్వేర్ అన్న 16. ఈ రెండు కలిపితే √32 నాన్న, √32. ఈ √32ని ఎలా వేసుకోవచ్చు? 4√2 అని అనొచ్చా? 4√2. ఎందుకు? √32 = √16 × √2 వేసుకోవచ్చు కదా నాన్న. √16 × √2 √32 కదా. మరి √16 వాల్యూ ఎంత? 4.
కాబట్టి √32 నేను ఎలాగ వేసాను 4√2 వేసాను. ఓకేనా. ఇప్పుడు రెండో డయాగోనల్ అన్న, డయాగోనల్ బీడీ. సో రెండో డయాగోనల్ కట్టండి. ఎందుకు మనకు రెండు డయాగోనల్స్ కావాలి. ఫార్ములా ఏంటి, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకేనా. చూడండి అన్న, జాగ్రత్త చూడండి. రూట్ ఆఫ్ అన్న ఇదిగోండి BD కదా, ఇక్కడ x2 ఎంత నాన్న, B అంటే x1 నాన్న, ఇది x2 నాన్న, BD. సో x2 - 2, x1 ఏమో 4. సో రూట్ ఆఫ్ x2 అంటే -2 మైనస్ x1 అంటే 4 నాన్న హోల్ స్క్వేర్ ప్లస్ నాన్న y2 అంటే D దగ్గర -1 ఉంది, y1 అంటే 5 ఉంది. ఓకేనా. మైనస్ y2 అంటే -1 మైనస్ y1 అంటే 5. ఓకేనా. x2 - x1 y2 - y1 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసా. B అనేది x1 y1 అవుతుంది, D అనేది x2 y2 అవుతుంది. ఓకేనా. సో ఇటు నుంచి ఇటు వేసినా పర్లేదు, ఆన్సర్ ఏం చేంజ్ అయిపోదు. రూట్ ఆఫ్ -2 - 4 రెండు కలిపితే -6 నాన్న, -6 హోల్ స్క్వేర్, -1 - 5 కలిపితే ఇది కూడా -6 నాన్న. సో -6 హోల్ స్క్వేర్. సో రూట్ 6 స్క్వేర్ అన్న -6 స్క్వేర్ అన్న 36 నాన్న. ఎందుకు -6 స్క్వేర్ అంటే -6 × -6 మైనస్ మైనస్ ప్లస్ 6 6 జా 36. సో -6 స్క్వేర్ 36 -6 స్క్వేర్ 36. ఓకేనా. సో దీన్ని ఇటువైపు తీసుకురండి నాన్న. 36 కలిపితే √72. ఈ √72ని నేను ఎలాగ వేస్తున్నానంటే √36 × √2 అని వేసుకోవచ్చా. 36 × 72 కదా నాన్న. సో ఈ √72ని 36 × 2గా వేసుకోవచ్చు. కాబట్టి 36 వాల్యూ ఎంత నాన్న, √36 వాల్యూ 6 కదా. కాబట్టి ఇది ఎంత వచ్చింది, 6√2 వచ్చింది. సో రెండు డయాగోనల్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఏరియా ఆఫ్ రాంబస్. సో ఏరియా ఆఫ్ రాంబస్, దేర్ఫోర్ ఏరియా ఆఫ్ రాంబస్, ఇదిగోండి ఏరియా కదా అడిగాడు, ఏరియా ఆఫ్ రాంబస్. నన్ను టెక్స్ట్ బుక్లో హింట్ అని చెప్పి రాంబస్ ఏరియా మీకు ఒకవేళ ఫార్ములా తెలియకపోతే ½ × ప్రోడక్ట్ ఆఫ్ డయాగోనల్స్ అని టెక్స్ట్ బుక్లో హింట్ ఇచ్చాడు కిందన. ఓకేనా. ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు ½ × D1 × D2. నన్ను D1 అంటే డయాగోనల్ 1, D2 అంటే డయాగోనల్ 2. ఓకేనా. సో వాల్యూస్ మనకు వచ్చాయి కదా, ఆ వాల్యూస్ రాసేద్దాం. ½ × డయాగోనల్ 1, ఫస్ట్ డయాగోనల్ ఎంత వచ్చింది నాన్న, ఫస్ట్ వాల్యూ ఎంత వచ్చింది, ఇదిగోండి ఫస్ట్ డయాగోనల్ 4√2 వచ్చింది. ఓకేనా. ఫస్ట్ డయాగోనల్ 4√2 కదా. సో 4√2 ఇంటూ సెకండ్ డయాగోనల్ 6√2 వచ్చింది, ఇప్పుడే కట్టాం. ఓకేనా. సో నేను ఏ వాల్యూ అక్కడ రాస్తాను నాన్న. సో ఆఫ్ ఈ రెండు చూడండి, 4 2 ఎంత, 4 6 ఎంత 24 ఇంటూ √2 × √2 2 నాన్న. ఓకేనా. మీకు ఇంకా కన్ఫ్యూజ్గా ఉంటే సీన్స్ అని పెట్టి √2 × √2 ఈజ్ ఈక్వల్ టు 2. ఎందుకు √2 × √2 √2 స్క్వేర్ కదా, స్క్వేర్కి రూట్కి పోతే 2 మిగులుతుంది. సో ఈ 2కి క్యాన్సిల్ చేస్తా. ఎంత వచ్చింది, 24 యూనిట్స్ వచ్చింది. ఇదే రాంబస్ యొక్క ఏరియా వాల్యూ. ఓకేనా. సో రాంబస్ ఏరియా ఎంత వచ్చింది, 24 యూనిట్స్ వచ్చింది. సో దీంతో మనకి ఈ చాప్టర్ అయిపోయింది, అదేవిధంగా ఈ ఎక్సర్సైజ్ అయిపోయింది, అదేవిధంగా ఫస్ట్ సెమిస్టర్ 10th క్లాస్ మ్యాథ్స్లో సెమిస్టర్ 1 కూడా అయిపోయింది. సో 7 చాప్టర్స్లో ఉన్న ప్రతి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని చెప్పుకుంటూ వచ్చాం, ప్రతి ఎక్సర్సైజ్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని కూడా డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. ఓకేనా. సో ప్రతిసారి మీకు ఒకటే చెప్తూ ఉన్నాను, ఒక క్వశ్చన్ 1-2 సార్లు జాగ్రత్తగా వినండి, వింటే అర్థమైపోతుంది. అర్థమైపోయిన తర్వాత మీరు చూడకుండా చేసేయగలరు. ఓకేనా. ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, ఒక క్వశ్చన్ బాగా వచ్చిన తర్వాత రెండో క్వశ్చన్ ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా. సో ప్రిపరేషన్ అంటే ఆడుతూ పాడుతూ చేయకూడదు, జాగ్రత్తగా 1-2 సార్లు క్వశ్చన్ వినాలి, ఒకసారి చూడకుండా చేయాలి, 2 సార్లు చూసి వింటున్నప్పుడే 2 సార్లు చూసి ప్రాక్టీస్ చేస్తారు. అయిపోయిన తర్వాత ఒకసారి చూడకుండా ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు ఆ క్వశ్చన్ వచ్చేస్తుంది, ఇంకా ఎగ్జామ్ వరకు మీరు మర్చిపోరు. ఓకేనా.
ప్రతి చాప్టర్లో ఉన్న ప్రతి క్వశ్చన్ని డిస్కస్ చేసాం. కాబట్టి మీరు కొన్ని క్వశ్చన్స్ లేవు అని ఎక్కడికో వెళ్ళి మరలా ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. చాప్టర్లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ కూడా మీకు చెప్పడం జరిగింది. కాబట్టి బాగా ప్రాక్టీస్ అవ్వండి. ఫస్ట్ చాప్టర్ వచ్చిన తర్వాత సెకండ్ చాప్టర్ వచ్చిన తర్వాత థర్డ్ చాప్టర్, ఇలా ఆర్డర్లో నేర్చుకోండి. ఓకేనా? సో దీంతో మనం ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో సెకండ్ సెమిస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.